తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలా? ఆ విషయమే పార్టీ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తమ 2 ఏళ్ల పరిపాలన తర్వాత జరగబోతున్న ఎలక్షన్స్ కు అధికార పార్టీ ఏ రూపంలో సిద్ధమవుతోంది? ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసొచ్చేవి వ్యతిరేక అంశాలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లోనే దీన్ని అమలు చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో రిజర్వేషన్ల ప్రక్రియను సెట్ చేసేందుకు కొంత గడువు తీసుకుంది సర్కార్. మొత్తానికి సవాళ్లు అన్నిటినీ అధిగమిస్తూ ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి అంటూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో ఇచ్చింది రేవంత్ సర్కార్. ఈ ఎన్నికల్ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు చాలా ముఖ్యమైన అభిప్రాయం బలంగా ఉంది. అంతకుమించి ఈ ఎన్నికలు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు గీటురాయిగా భావించాల్సి ఉంటుంది అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం హామీల అమలు విషయంలో అవకాశం ఉన్న మేరకు సీరియస్గా ప్రయత్నిస్తోందన్న ఫీలింగ్ ఉంది. అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు జరుగుతున్నా వాటన్నిటినీ అధిగమిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలన్న టార్గెట్ పెట్టుకుంది. అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా కొన్ని పథకాలు అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది. 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు లేవన్న ఫీలింగ్లో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో కార్డులను అందిస్తోంది. ఏరివేత లేకుండా దరఖాస్తు చేసుకునే వాళ్లలో 90% మందికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు వాటి మీద సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇలా గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసేలా అమలు చేస్తున్న పథకాలు కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నారు సర్కారు పెద్దలు. వీటితో పాటు తెలంగాణలో 56% ఉన్న బీసీలకు అధికారంలో వాటా కల్పించేందుకు వీలుగా రిజర్వేషన్లను అమలు చేస్తున్న క్రమంలో ఆ వర్గాలు కూడా తమకు అండగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు ప్రభుత్వ పార్టీ పెద్దలు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్న ఫీడ్బ్యాక్ తెప్పించుకునే విషయంలో సీరియస్గా ఉన్నారు. ఇటీవల ప్రతిపక్షం యూరియా అంశాన్ని రేవంత్ ప్రభుత్వ వైఫల్యమే అన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది. దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందన్నది ప్రతిపక్షం లెక్క. అదే సమయంలో ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికలను చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్న లెక్కల ప్రకారమే ఓటింగ్ ఉంటుందని అంటారు. మరోవైపు ఫలితాలు తేడా రాకుండా మంత్రులను బాధ్యులను చేయాలని పార్టీ భావిస్తోంది. పూర్తి స్థాయిలో ఫలితాలు అనుకూలంగా వచ్చినా తేడా కొట్టినా వాటిని మంత్రుల పనితీరుకు ప్రామాణికంగా భావించాలని అనుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ సర్కారు 2 ఏళ్ల పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా చూడాల్సి ఉంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలను సీరియస్గానే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు.